హాయ్ ఫ్రెండ్స్, నా పృథ్వీ. మీరు చూస్తున్న రేపే టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులు నేను అనుకుంటున్నా మన ఛానల్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి కెమెరా తీసుకోవాలని. అందుకే నేను ఒక కెమెరాని అయితే పర్చేజ్ చేశాను. కెమెరా నేమ్ వచ్చేసరికి అయితే పానాసోనిక్ G7. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి అయితే ఈ కెమెరాని అన్బాక్స్ చేసి ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ వస్తుందో చూద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇక మన పానాసోనిక్ G7 యొక్క బాక్స్ చూసుకున్నట్టయితే ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది. ఇక పైన చూసుకున్నట్టయితే పానాసోనిక్ అనే బ్రాండింగ్ అనేది చూసుకోవచ్చు. అలాగే దాని మోడల్ నెంబర్ DMC G7K అనేది ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. ఇందులో మనం అయితే 4K వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను బాక్స్ అనేది. ఓపెన్ చేసిన వెంటనే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో ఏమేమి వస్తున్నాయి, అలాగే ఇందులో ఏమేమి ఇంపార్టెన్స్ ఏంటి అని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇందులో మనకు వారంటీ కార్డ్ అలాగే యూజర్ మాన్యువల్ డిస్క్ అయితే ఇచ్చారు. మనం వాటిని అయితే చూడొచ్చు అవసరం అయితే. అలాగే ఇక్కడ మనం చూసుకున్న 3 కంపార్ట్మెంట్ లాగానైతే డివైడ్ చేసి అయితే ఉంది. అందులో ఒకటి వచ్చేసరికి అయితే మెయిన్ బాడీ పీస్ అయితే ఉంది. ఏదో కెమెరా బాడీ పీస్ అయితే ఒక దాంట్లోనైతే ఇచ్చేస్తారు. అలాగే ఒక లెదర్ స్ట్రాప్ అయితే ఇచ్చేస్తారు. మీరు చూసుకోవచ్చు ఒక లెదర్ స్ట్రాప్స్ అయితే ఉంది. ఇక్కడ మనం లుమిక్స్ అని వాళ్ళ బ్రాండింగ్ అనేది చూసుకోవచ్చు. అలాగే ఒకటి లెన్స్ హుడ్ అయితే ఇచ్చేస్తారు. ఇది మనకు లెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్గా చూసుకున్నట్టయితే ఒక లెన్స్ అయితే ఉంది. మనకు కిట్ లెన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చిన్నగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు లుమిక్స్ అనేది అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. చాలా చిన్నగా ఉంది, మీరు సైజ్ అనేది చూసుకోవచ్చు నా హ్యాండిల్ ఎంత ఉందో. ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెడతాం. అలాగే ఇంకో కంపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే ఒక బ్యాటరీ అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు ఒక చిన్న బ్యాటరీ, ఒకటే బ్యాటరీ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. మీరు బ్యాటరీ అనేది చూసుకోవచ్చు. అలాగే ఒక మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి బ్యాటరీ అనేది ఏదైతే ఛార్జ్ చేయడానికి వాళ్ళ ఒక కేబుల్ అయితే ఇస్తున్నారు. మన ఛార్జర్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. అలాగే ఒక USB కేబుల్ అయితే ఉంది. మనం ఏదైతే డైరెక్ట్ ల్యాప్టాప్స్కి అనేది కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం, బాక్స్లో అయితే ఖాళీ అయితే ఉంది. ఇవే మన కాంపోనెంట్స్ వచ్చినాయి. మీరు చూసుకోవచ్చు ఒక కెమెరా పీస్, అలాగే లెన్స్, మన బ్యాటరీ, అలాగే ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక లెన్స్ హుడ్, అలాగే ఒక ఏదైతే షోల్డర్ స్ట్రాప్ ఉందో ఆ స్ట్రాప్ అయితే వీలైతే ఇచ్చేసారు. ఫస్ట్ అయితే కెమెరా అలాగే లెన్స్ అయితే పక్కకు పెట్టేద్దాం. ఫస్ట్ అయితే ఒక మీరు చూసుకోవచ్చు దీని క్వాలిటీ ఏదైతే ఛార్జర్ అడాప్టర్ అయితే ఉందో. ఈ ఛార్జర్ అడాప్టర్తోనైతే మనం ఈ బ్యాటరీని అయితే మనం ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. వన్స్ మీరు ఛార్జ్ చేసుకుంటే మీరైతే కంటిన్యూస్గా మీరైతే వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. మనం ఇది ఛార్జ్ చేయడానికి మనకు మినిమం టైం 140 మినిట్స్ అయితే ఉంది. మీరు అప్రాక్సిమేట్లీ 140 మినిట్స్ మీరు ఛార్జ్ చేస్తే ఇది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అన్నమాట. అలాగే ఒక మనకు స్ట్రాప్ అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు చాలా థిన్ ఉంది, ఎందుకంటే ఈ బాడీ పీస్ అనేది చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. కెమెరా బాగా లైట్ వెయిట్ ఉంటుంది, అందుకే మనకు చాలా థిన్గా మంచి లెదర్ స్ట్రాప్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకు లెన్స్ హుడ్ అయితే ఉంది. మనం లెన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇలా లుక్ ఉంటుంది. అలాగే ఇలాంటి దుమ్ము ఏం రాకుండా మంచి లెన్స్ని అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఒక USB కేబుల్ అయితే ఉంది. దీని ద్వారానైతే మనం ఏదైతే మనం కెమెరా నుండి అయితే డైరెక్ట్ ల్యాప్టాప్స్కి అయితే కనెక్ట్ చేసి మనం షేర్ అనేది చేసుకోవచ్చు మనం తీసిన వీడియోస్ అలాగే ఫొటోస్. ఫస్ట్ మన బాడీ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు బాడీ అయితే చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంది, చాలా చిన్నగానైతే ఉంది. మీరు నా చేతులనైతే చూసుకున్నప్పుడు అయితే మీరు చూసుకోవచ్చు చాలా చిన్నగా ఉంది. అలాగే లైట్ వెయిట్ చూసుకున్నట్టయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఎవరైతే వ్లాగర్స్ చేస్తారో వాళ్ళకైతే బెస్ట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. అలాగే పైన చూసుకున్నట్టు డయల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు నచ్చిన మోడ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే చూడడానికి అయితే ఓల్డ్ కెమెరా లాగా అయితే లుక్ ఉంటుంది, ఎందుకంటే వచ్చి చాలా రోజులైంది ఈ కెమెరా వచ్చి మార్కెట్లోకి. కానీ ఇందులో మంచిగా వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు. అందుకే దీన్ని మించింది ఏమంటే దీనికి పోటీగా రాలేకపోయింది. ఎందుకంటే బడ్జెట్లో మనకు 40,000లో ఇంత మంచి కెమెరా వీడియోస్ చేయడానికి అలాగే ఫొటోస్కి అయితే రావు. మనకు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ HDMI అవుట్పుట్, అలాగే ఇక కొన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మైక్ పిన్ కూడా అయితే ఉంది. అలాగే కింద చూసుకున్నట్టయితే మనం ట్రైపాడ్కి మౌంట్ చేసుకోవడానికి ఒక స్క్రూ అయితే ఇచ్చారు. అలాగే ఒక బ్యాటరీ ఏదైతే మన బ్యాటరీ వేసుకోవడానికి ఇక్కడ మన కంపార్ట్మెంట్ అనేది చూసుకోవచ్చు. ఇందులో మనం బ్యాటరీ అనేది చేసుకోవచ్చు. అలాగే మెమరీ కార్డ్ కూడా ఇందులోనే అయితే ఇవ్వాలన్నమాట. ఇలా ఒక మన బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. అలాగే మీరు ఇక పైన చూసుకున్నట్టయితే మనకు ముందు చూసుకున్నట్టయితే లుమిక్స్ అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. ఇప్పుడు లెన్స్ అయితే చూద్దాం. లెన్స్ సైజ్ చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉంది. మనం అనుకోలేదు ఇంత చిన్న లెన్స్ వస్తుందని. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు లుమిక్స్ అని. ఇది కిట్ లెన్స్ అన్నమాట. మనం కెమెరాతో బేసిక్ లెన్స్ అన్నమాట. మీకు కావాలనుకుంటే మరి ప్రైమ్ లెన్స్కి అయితే మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లెన్స్ని అయితే నా కెమెరాకి అయితే కనెక్ట్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు సింపుల్గా మీ కెమెరాని అయితే ఆ కెమెరాకి క్యాప్ ఉంటుంది, లెన్స్ క్యాప్ అయితే రెండు రిమూవ్ చేయండి.
అలాగే మన కెమెరా చూసుకున్నట్టయితే రెడ్ కలర్ డాట్ అయితే ఉంటుంది, మన లెన్స్ పైన కూడా ఒక రెడ్ కలర్ డాట్ అయితే ఉంటుంది. మీరు దాని మీద అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసి ఇట్లా రొటేట్ చేయండి. మనకు క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే మనకు లెన్స్ అనేది కెమెరాకి ఫిట్ అయిపోతుంది, మీరు కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కెమెరాతోనైతే మనమైతే వీడియోస్ అనేది అలాగే ఫొటోస్ అనేది షూట్ చేయొచ్చు. మన లెన్స్ కనెక్ట్ చేస్తేనే మనకు ఈ కెమెరా అనేది ఆన్ అయిపోతుంది, అంటే మన ఫొటోస్ అనేది తీయచ్చు. ఒక లెన్స్ కనెక్ట్ చేయకపోతే ఫొటోస్ అనేది తీయడం కుదరదు అన్నమాట. ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంటుంది కదా, ఈ లుమిక్స్ స్క్రీన్, అంటే మన ఇష్టం ఉన్నట్టయితే మనం రొటేట్ అనేది చేసుకోవచ్చు. చాలా నచ్చింది, ఇది మన టచబుల్ స్క్రీన్ అన్నమాట. మనం ఈ స్క్రీన్ అనేది టచ్తోనైతే కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాటరీ అనేది వేస్తున్నాను, బ్యాటరీ అలాగే మెమరీ కార్డ్ వేసి మీకైతే చూపిస్తాను. బ్యాటరీ సింపుల్గా మనకు పిన్స్ చూసుకొని అయితే వేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్క్రీన్ అనేది మనకు నచ్చినట్టయితే ఇలా మనకు 360 degrees మనమైతే రొటేట్ అనేది చేసుకోవచ్చు. ఎవరైనా సెల్ఫీస్ చేసేటప్పుడు కానీ లేదంటే నాలాగా వీడియోస్ తీసేటప్పుడు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే నా వీడియో నేను చూసుకుంటూ వీడియోస్ అనేది రికార్డ్ అనేది చేయొచ్చు. మనం ఇట్లా 360 degrees అయితే మనం ఇలా రొటేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో కస్టమైజ్ చేసుకున్న ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. కెనాన్తో అలాగే నికాన్తో కంపేర్ చేస్తే ఇందులో మనకు నచ్చినట్టయితే మనకు నచ్చిన మోడ్స్ అయితే ఇందులోనైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్లో మీరు కొన్న వెంటనే ఇలా మనం సెటప్ అనేది చేసుకోవాలి. సెటప్ చేసుకున్నాక మీ కంట్రీ అలాగే డేట్ టైం ఇవన్నీ సెటప్ చేసుకోండి. సెటప్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన ఆప్షన్స్ అనేది మనం కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అలాగే వీడియో రికార్డింగ్, కెమెరా రికార్డింగ్, అలాగే కెమెరా సెట్టింగ్ ఇవన్నీ అయితే ఇక్కడ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇందులోనైతే మనం 4K వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు, అలాగే 4K ఫొటోస్ అయితే తీయచ్చు. నేను శాంపుల్ వీడియోస్ అలాగే శాంపుల్ ఫొటోస్ అయితే ఎండ్లోనైతే యాడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, Panasonic G7 కెమెరా యొక్క అన్బాక్సింగ్ వీడియో. ఫ్రెండ్స్ మీరైతే చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో అనేది. అలాగే నేను కెమెరా వచ్చేసరికి అయితే 38,000కి అయితే తీసుకున్నాను. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే అమెజాన్ నుండి అయితే పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.